వర్కర్, అంగన్వాడీ వర్కర్. ఇవన్నీ మీరు ఫుల్ఫిల్ చేయాలా? ఇదేదో ఊరికే ఎవరు సూపర్వైజర్ అమ్మా? ఏమి ఎక్కడ ఇది సంతకం ఈరోజుదే కదా? మరి ఏం చూశారు మీరు? చూడు, ఇక్కడ ఆబ్సెంట్ పెట్టాలా, పెట్టలేదు. ఇక్కడ 13 ఉంటే 12 రాశారు, ఇక్కడ రాయలేదు. ఇక్కడ అయ్యే పెట్టాలా? ఏ ఊరికే సంతకం పెట్టడానికి వచ్చారా మీరు? ఏమని అదే నేను ఇవాళ చూస్తే ఎట్లమ్మా? ఇప్పుడు పోయిన మంత్ ఎప్పుడు వచ్చారు మీరు? 16వ తేదీ వచ్చారు. 16వ తేదీ నుంచి చూడాలా మీరు ఏందనేది. ఇంతవరకు మీరు ఏదో ఇవాళ చూసి సంతకం పెట్టేదానికి ఎట్లమ్మా చెప్పండి, అట్లా అవుతుంది? టేక్ హోమ్ రేషన్ ఎంతమంది ఉన్నారమ్మా? 3 years బిలో గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులు అందరు 2 కలిపా? 3 ఓకే. ఇది బాలింత తల్లులు అన్నీ ఇచ్చేసారా? phase 2 ఎప్పుడు ఇచ్చేది? మరి ఏంది అప్పుడు ఇచ్చేసారు? మీరు బీర బాలింత తల్లులని నా దగ్గర పెట్టారు. ఇక్కడ గర్భిణీలు, ఇక్కడ బాలింతలని ఏందంటే అమ్మా చెప్పు. ఎవరు వర్కర్ ఎవరు? ఎట్లా ఇచ్చారమ్మా? ఎందుకు ఇచ్చారు? 4th phase కాదమ్మా ఉండేది, ఫస్ట్ phase, సెకండ్ phase రెండే. ఏం చదివావు తల్లి? ఎందుకు నిల్వ వచ్చాయి అట్లా ఎక్కువ? ఇండెంట్ ఎందుకు పెట్టారు అట్లా ఎక్కువ తక్కువ? ఎందుకు మిగిలాయి మీ దగ్గర అన్ని? ఆబ్సెంటీస్ అయ్యారా పిల్లలు? మొత్తానికి ఇదైతే రాంగ్ అమ్మా. అది మీరు జరిగింది ఓకే, నెక్స్ట్ రాబోయే కాలాల్లో ఇట్లా జరగకుండా చూసుకోండి. మరీ ఇప్పుడు 25 గుంట ఒకసారి ఇస్తే ఒక 2-3 రోజులు ఇంట్లో అయిపోయి చేసేస్తాం. పిల్లలకు కదా మనం ఇచ్చేది. ఆల్రెడీ 13 eggs ఇస్తే కూడా ఇంట్లో 2 రోజులు ముగిచ్చేస్తారు, అదేం ములాదలేదు. కానీ అట్లీస్ట్ 10-12 రోజుల తర్వాత ఇస్తే అవి ఒకసారన్నా తింటారు కదా పిల్లలు. అమ్మా చూసుకోండి అమ్మా, అవి ఇంకోసారి జరగకుండా చూసుకోండి అవన్నీ. ఎంతమంది ఉన్నారమ్మా? ఎందుకు 25 మంది ఇక్కడ ఉన్నారు? మన స్కూల్కి ఎందుకు తక్కువ వస్తూ ఉన్నారే? 3వ సంవత్సరం దాటిన పిల్లలు, ట్రైబల్ ఏరియా ఇది, ఇక్కడేం ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఖచ్చితంగా మన సెంటర్కే రావాలా. 25 మంది పిల్లలు. పోయిన సంవత్సరం ఎంతమంది ఉన్నారు? దాంట్లో 3 ఏళ్ళు నిండిన వాళ్ళు ఖచ్చితంగా మనకు వస్తూ ఉన్నారు. నేను అడిగేది 23 సంవత్సరాలు నిండిన పిల్లలు మన స్కూల్కి వస్తున్నారా ఖచ్చితంగా? జాగ్రత్త మోటివేట్ చేయండి. వాళ్ళ కోసం పెట్టాం మనం. వాళ్ళు ఇక్కడ వస్తే కొంచెం కొన్ని అక్షరాలు నేర్చుకుంటారు. ఈ పిల్లలకే మనం చదువు చెప్పాల్సింది బాగా ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి రిజర్వేషన్లు ఉంటాయి, మంచి జీవితాలు ఉంటాయి. ఏమాత్రం మనం పొరపాటు చేస్తే వాళ్ళు అంతే ఇంకా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. ఒకటి కొంచెం కేర్ తీసుకోవాలమ్మా. ఇచ్చేసారు, సంతకం లేదు. చూసుకోండి ఇవన్నీ జాగ్రత్తగా అమ్మా. సూపర్వైజర్ అమ్మా, మీది బాధ్యత. మీకు ఇచ్చేది మేము, వాళ్ళకి కాదు. అర్థమవుతా ఉందా? వాళ్ళకి ఇవ్వం మేము. వాళ్ళతో సక్రమంగా పని చేయించుకోవాల్సింది మీరు. మీతో సక్రమంగా పని చేయించుకోవాల్సింది సిడిపిఓ. సిడిపిఓతో సక్రమంగా పని చేయించుకోవాల్సింది పీడీ. పీడీతో సక్రమంగా పని చేయించుకోవాల్సింది డైరెక్టర్. ఇట్లా సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం జాగ్రత్తగా చేయాలి. బాగా చేయండి అమ్మా. నీకు దేవుడు ఇక్కడ మంచి అవకాశం ఇచ్చాడు. ట్రైబల్ ఏరియాలో ఎంత బాగా చేస్తే అంత మంచిది. అది న్యాయం జరిగేది ఇన్నే. మిగతా అన్నీ ఒక లెక్క, ఇది ఒకటి ఒక లెక్క ఉంటుంది. ఎవరు వంట చేసేది? ఏం పేరు నీ పేరు? బాగా తింటున్నారా పిల్లలు? ఎందుకంటే ఇక్కడ చాలా పేద పిల్లలు కదా, వీళ్ళే బాగా తినేది. అదే మిగతా వాళ్ళ సంగతి టౌన్లలో ఒక రకము, ఇక్కడ చిన్న చిన్న విలేజ్లలో ఒక రకం. బాగుంది, వెరీ గుడ్. ఈ ఆశా వర్కర్లు వస్తున్నారా? డీటెయిల్స్ అన్నీ తీసుకుపోతా ఉన్నారా? ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్న పిల్ల గర్భవతులకు డెలివరీ తర్వాత డబ్బులు పడుతున్నాయా? 5,000 రూపాయలు. మీరు డెలివరీ అయ్యారమ్మా? డబ్బులు వచ్చాయా? ఎంత వచ్చింది? అమ్మాయిది 5,000 వచ్చిందా? మీకు ఎంత వచ్చిందమ్మా? 8,000. ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళారా? చీరాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారా? కొంచెం బాగా తినాలా? ఏం తింటున్నావు?
అంత సన్నగా ఉంటే ఎట్లా ఆరోగ్యం చెప్పు. మీ పిల్లలు ఇంకా సన్నగా అవుతారు. బాగా తినాలా. వీళ్ళకన్నీ ఇవి చేస్తున్నారా మా వీళ్ళకు చెకప్ చేస్తున్నారా పిల్లలకు? కొంచెం వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మెయిన్గా టౌన్లలో డిఫరెంట్ అమ్మా. వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు. ఎవరికి రండి, అయ్యో మీరు ఎక్కండి. పట్టుకోతండి. ఈ ఎగ్స్ కింద ఉన్నాయి. ఇవన్నీ నీకే, నువ్వే తినాలా. నువ్వు ఏడ మీ ఆయనకు వాళ్ళకి ఇలాగ పెడితే ఎట్లా? నువ్వు తింటే కొంచెం బలంగా ఉంటావు. చూడు ఎట్లున్నావు, చూడు నువ్వు ఆరోగ్యంగా లేవు. పిల్లలు మీరు రేపు పాలు వాళ్ళ పిల్లలకు అన్నీ ఉంటాయి కదా. అదే చెప్పేది. ఓకే అమ్మా, బాయ్ పిల్లలు, బాయ్. రోజు రావాలి.